హలో బ్రేకింగ్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మధ్యాహ్నం 5 రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో సిఈసి కమిషనర్ రాజ్ కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించి వివరాలను వెల్లడించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం ఈ రోజు 5 రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికలకు ఇక సమయం వచ్చిందని చెప్పొచ్చు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సిఈసి రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. నా నోటిఫికేషన్ మరియు షెడ్యూల్ కూడా ప్రకటించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక 5 రాష్ట్రాల ఎన్నికలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఒక ఆలోచనలు అయితే సిఈసి ఉన్నట్లు సమాచారం. దీనికి ఏ విధంగా ఉండబోతుంది షెడ్యూల్ అనేది 12 గంటలకు మీడియా సమావేశంలో సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించబోతున్నారు. అయితే మొత్తానికి మనం అనుకున్నట్టుగానే ఈ రోజు లేదా రేపు నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం. కానీ సోమవారం ఈ రోజే 12 గంటలకు నోటిఫికేషన్, అదేవిధంగా షెడ్యూల్ అనేది వెలువడబోతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 14 లోపల మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా మొత్తం పూర్తి చేయాలి అనే ఒక ఆలోచనలు అయితే సిఈసి ఉంది. ఎందుకంటే డిసెంబర్ 14 లోపల కొత్త గవర్నమెంట్ ఏర్పడాలి, లేదా హంగ్ అసెంబ్లీ కానీ లేకపోతే ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే కనుక మరో 1 month సమయం ఇవ్వాల్సి వస్తుంది. అంటే జనవరి 14 లోపల కొత్త గవర్నమెంట్ కొలువు తీరాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం డిసెంబర్ 14 లోపల ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి, అంటే ఎన్నికలు నిర్వహించడము, కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం లాంటివన్నీ కూడా పూర్తి చేసి ప్రభుత్వం ఎవరిని ఏర్పాటు చేయాలన్నది గవర్నర్ కాల్ చేస్తున్నారు. అక్కడ అప్పుడున్న మెజారిటీని బట్టి ఏ పార్టీకి మ్యాజిక్ నెంబర్ వస్తుందో ఆ పార్టీని పిలుస్తుంది, లేదా ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీని పిలిచే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే ఈరోజు మధ్యాహ్నం ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణలో చూస్తున్నాం ఎన్నికల వేడి ఏ విధంగా ఉందో. ప్రతి పార్టీ కూడా గత 2 నెలల నుంచి కూడా ఎన్నికల వాతావరణాన్ని తెలంగాణలో కల్పించిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించేసి అభ్యర్థుల రేసులో అయితే ముందుంది. బహుశా 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థులను ప్రకటించబోతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి లోపల బీజేపీ కూడా తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక తెలంగాణలో ఎన్నికల నగారం మోగడంతో వాతావరణం మరింత వేడెక్కబోతుంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కొన్ని పోలింగ్ స్టేషన్స్ అవసరం ఉంది. అదేవిధంగా సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది, అదేవిధంగా జిల్లా అధికారులను అంటే జిల్లా కలెక్టర్లను, ఎస్పీలతో కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం మీటింగ్లు జరిపి ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ ఎంత సిబ్బంది అవసరమో, అదేవిధంగా వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలు వీటన్నిటి మీద కూడా ఒక రివ్యూ అయితే 3 రోజుల పాటు జరిపి వెళ్ళింది. జరిపిన తర్వాతనే మొత్తం సమాచారం సేకరించిన తర్వాతనే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ వాతావరణం ఉంది కాబట్టి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసమే మధ్యాహ్నం ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించబోతుంది. ఇక వన్స్ ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలవుతుంది. ఒకసారి ఎన్నికల కోడ్ కనుక అమలైతే కనుక ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ స్తంభించిపోతాయి. అంటే ప్రభుత్వం ఏ కొత్త కార్యక్రమం కూడా ప్రకటించడానికి ఉండదు. ఇది వరకు ప్రకటించిన కార్యక్రమాలు కూడా నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు మనము ఒకసారి చూసుకుంటే కనుక, అనుభవాన్ని చూసుకుంటే కనుక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రజలకు ఏవైతే లబ్ధి చేకూర్చే పథకాలు కూడా నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ఈ రోజు మధ్యాహ్నం వరకు మీడియా సమావేశం తర్వాత సిఈసి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ ప్రభుత్వాలన్నీ కూడా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉన్న సమాచారం ప్రకారము అన్ని 5 రాష్ట్రాలకు కూడా ఒకే దఫా ఎన్నికలు పెడతారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తకుండా ఉంటాయి అనేది కూడా ఒక ఆలోచన. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీడియా సమావేశంలో ఏ విధంగా
షెడ్యూల్ ఉండబోతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఒక ప్రకటన చేయబోతున్నారు సిఎసి రాజీవ్ కుమార్ వరణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.